దేవుని మహాకృపను బట్టి, మహాదేవుని మహాశక్తిని బట్టి బైబిల్ స్టడీలో మనము అనుభవ జ్ఞానము అనే అంశంపై ధ్యానిస్తున్న క్రమంలో ఓర్పు అనే మాట, తెలుగు మాటనే మనం గమనించి ఓర్పుని గురించి ధ్యానిస్తున్నాం. ఓర్మి, ఓర్పు, సహనము, ఇవన్నీ కూడాను మన కుటుంబ జీవితాల్లో కానీ, వ్యక్తిగత జీవితాల్లో కానీ, ఆయా పరిస్థితులన్నీ ఏర్పడుతున్నప్పుడు మన భావోద్రేకాలు ఎలా ఉండాలి? దేవుడు అంటాడు ఓర్చుకోమని. దేవుడు ఓర్పేమో మనము లాస్ట్ టైం యోనా భక్తుడు ఎందుకు వాళ్ళేంటి రక్షించేది, నేను ఇట్లా పంపారు కదా మీరు, మళ్ళీ వాళ్ళని ఎందుకు మీరు కరుణిస్తారు, నాకు తెలుసు అని అంటాడు. దేవుడినే ప్రశ్నిస్తుంటే ఆయన అంటాడు, ఇంతమంది జనాంగం కోసం నేను బాధపడొద్దా? పశ్చాత్తాపం లేని వాళ్ళైనా, నినివే ప్రజలు పాపంలో ఉన్నా వాళ్ళు మారు మనసు పశ్చాత్తాపం ఉంటే రక్షిస్తానని ఆయన ఆశ. ఆయన ఆజ్ఞకు విరోధమైనా కూడా వారు నశించడం ఆయనకి ఇష్టము లేదు. కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే, మహాదేవుని యొక్క ఓర్పుని ఆ రీతిగా మనం గమనించాం. మరలా మరి యొక్క మాటని మనం చూస్తూ వస్తున్నాం. మహాదేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నారు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనంలో ఒక సత్యాన్ని చదువుదాం. 3వ అధ్యాయము 25వ వచనం. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వల్ల ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపర్చినని. మన పాపాలు ఉన్నాయి చూశారు, ఓరిమి వల్ల ఉపేక్షించారంట, క్షమించారంట, ఓర్చుకొని. ఆయనకేమో అధికారం ఉంది, క్షమించకుండా నరకాన్ని పంపే అధికారం. కానీ మనుషులంటే, మానవులంటే దేవునికి ప్రేమ, లోకం అంటే ఎంతో ప్రేమ. యోహాను సువార్త మనం చదువుతాం, దేవుడు లోకం ఎంతో ప్రేమించెను. కాబట్టి దేవుడు ఆయనకున్నటువంటి ఆజ్ఞల్లోనే తనకు తానుగా ఓర్చుకొని మనల్ని క్షమించి ఆయన సొంత జనాంగంగా చేసుకోవడానికి ఈ మందిరాలు, వాక్యాలు, గ్రంథం ఇచ్చారు. అలాగనే మరి యొక్క సత్యాన్ని మనం ధ్యానిద్దాం. అపొస్తలుల కార్యములు 17:30లో ఒక సత్యాన్ని చదువుదాం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరిని మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించారు. ఇప్పుడేమో సరేలే పోనీలే పోతా ఉన్నారు అని వదిలిపెట్టారట. ఇప్పుడు ఏమన్నారంటే మనందరికి వచ్చాక ఇప్పుడు ఆయన ఓర్పు, ఈ ఓర్పు కూడా మన మారు మనసు అనేది కూడా ఆయన ఓర్పులో ఒక భాగమేనండి అని కూడా గమనించారు. అవుతుంది కదా, ఆ ఓర్పులో, దేవుని ఓర్పులో భాగమే మారు మనస్సు, మన నరకం పోకుండా. దాన్ని మనం అర్థం చేసుకోవడం ఏంటంటే, ఏందో ఆయన మధ్య మారు మనసు అంటాడు, పశ్చాత్తాపం అంటారు. అది ఆయన కోపము, ఆయన ఆజ్ఞకు, ఆయన ఆధిపత్యానికి, అధికారానికి విరోధమైనది, వ్యతిరేకమైనది ఈ ఓర్పు. అయినా కూడా అదంట అజ్ఞాన కాలం అని వదిలేశాడంట. ఇప్పుడు ఈ కాలంలో అంటున్నారు ఓర్పుని. అనగా మనుషులు, మనం అందరం విశ్వాసం గమనించాలి. ఓర్పు అనేది ఆయన ఈ పరిస్థితుల్లో ఓర్పు తెచ్చుకొని మనకు రక్షణ ఇవ్వటానికి మారు మనస్సు అనే భావనని మానవాళికి ఇచ్చారంటే, విశ్వాసులందరికి ఇచ్చారు. ప్రతి సంఘంలోనూ ఇచ్చారు. బోధించరుగా ఇది, ఊరిని వచ్చాడు, బాప్తిసం తీసుకున్నాడు, సంఘ మెంబర్షిప్ అయింది, చాలు. అలా కాదండి. ఈ దేవుడు అలాగా
ఓర్పుని ఇచ్చి ఆ ఓర్పు ద్వారా ఏం చేశాడంటే మనల్ని మారు మనసు పొందమన్నారు. అందుకని నీ జీవితంలో కూడా సమస్యలు వచ్చినప్పుడు దీన్ని ఏమంటారంటే అమెండ్మెంట్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది. చట్టం అమెండ్మెంట్ చేశారు. ఆ యొక్క అమెండ్మెంట్ ద్వారా ఇప్పుడు మనకి ఇచ్చిన యోగ్యత అంటే నరకం లేకుండా పరలోకి వెళ్ళటానికి నీ మనస్సును మార్చుకో, నీకైతే జైలు శిక్ష లేదు అంటున్నాడు, నరకం లేదు అంటున్నాడు. జైలు శిక్ష అంటే నరకమే. కాబట్టి దేవుని యొక్క ఓర్పుని గురించి కొన్ని మాటలు చదువుకున్నాం. బోల్డ్ ఉన్నాయిలే దేవుని యొక్క మాటల్లో ఉన్న సత్యాలు. 10:21 కూడా రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట చదువుతాం. 10:21 లో ఉన్న మాట, నన్ను వెదకని వారికి నేను దొరికితిని. అందరు గమనించాలి. మన భారతదేశంలో ఆయన అసలు వెదకరు, ఉన్నాడని కూడా తెలియదు. ఏదో ఇంగ్లీష్ వాడు దేవుడు అంటారు. ఏదో మరి నాకు అర్థం. ఇంగ్లీష్ వాడికి దేవుడు, తెలుగు వాడికి దేవుడు, హిందీ వాడికి దేవుడు ఉంటాడని. సృష్టికి ఉంటారు దేవుళ్ళు అనేవాడు. అందుకని ఆయన ఇవ్వట్టున్నాడు, నన్ను వెదకని వారికి నేను దొరకితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని. వెదకుట, విచారించుట తెలుసు కదా. విచారం అంటే ఏడుపు కాదు. విచారించటం అంటే తెలుసుకోవాలని ఆకాంక్ష కలిగి ఉంటాం. ఆ మాటని మనము భావాన్ని ఎలా తెలుసుకోవాలి. వెనకలేదు, ఆలోచన లేదు, అయినా వాళ్ళకి దొరికాడంట అంటున్నాడు. మరలా అంటున్నారు దేవాతి దేవుడు, ఇశ్రాయేలు విషయం అయితే అవిధేయులైన ఎదురాడు ప్రజలకు నేను దినమంతియు నా చేతులు చాదుతుంది అని చెప్తున్నాను. ఇక వాళ్ళు చూడండి, ఇక్కడ ఇంకొంత వాళ్ళ ఎంబడిమెంట్. మనందరం ప్రార్థన చేశాంగా ఇశ్రాయేలీల గురించి. చేసావా? ఎందుకు చేసాం? ఎందుకే అవిధేయులైన ఇశ్రాయేలీల కొరకు అక్కడ చూడండి ఏం రాశాడు, చేతులు విధులైన ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితుని. చిన్నబిడ్డల్ని రా రా అని ఇలా పిలుస్తావు మనం, రమ్మ రమ్మ రమ్మ. అసలు దేవుడు ఏంటలాగా మాట్లాడతాడు. చిన్న పిల్లల్ని ఓర్పుతో ప్రేమిస్తామే మనము. అలాగా రాని చేతులు చాచాడంట మీ దేవుడు. అలాగా మనం కూడా లోకంలో ఓర్పుని కలిగి ఉండాలంటాడు. అనుభవ జ్ఞానం విషయంలో ఓర్పుని కలిగి ఉండాలంటాడు. ఆ ఓర్పులో భాగమే ఈ దినాన్ని చదువుకున్నాం. యాకోబు పత్రికలో ఒక మాటని ఈ దినాన్ని మనం చదువుకున్నాం. బ్యూటిఫుల్ వర్డ్. ఎంత మంచిదంటే ఆ మాట. అసలు దానిని అర్థం చేసుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పట్టింది. అయినప్పటికీ మనం కొంత ధ్యానించుకుందాం. అయితే పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. అయితే అనే మాట ఏంటి? అంతకుముందు కొన్ని మాటలు చెప్పుకుంటారు. ఆ మాటల్లో అది సత్యమని అర్థమై ఉంటుంది. కానీ ఆయన అంటారు మరి యొక్క జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానమే కాదు, లోక జ్ఞానమే కాదు, పై నుండి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం అట ఏమంటున్నాడు తల్లి? పవిత్రమైనది. ఈ లోక జ్ఞానము పవిత్రమైనది కాదనే కదా. ఈ లోక జ్ఞానం బ్రతకటానికి వివేకం కావాలి, జ్ఞానం కావాలి, అన్ని ఉండాలి, బ్రతకాలి కదా. అయితే ఇక్కడ అంటాడు ఆయన పైనుండి జ్ఞానాన్ని కూడా సంపాదించుకోండి అంటూ ఆ మహాదేవుడు మాట్లాడుతున్నమాట. తరువాత సమాధానకరమైనది. ఓర్పుకి లోక జ్ఞానం చాలదట. దేవుని జ్ఞానం ఉంటేనే ఓర్పు వస్తుంది, అంటే సమాధానం ఇస్తుంది. మృదువుగా మాట్లాడగలుగుతావట. పరుషంగా మాట్లాడటం అనేది చాలా మందికి అదొక బ్యాన్య. పరుషంగా మాట్లాడి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఆ బూతులు మాట్లాడే అవసరంలా, ఆ పదాలు ఉంటాయి చూసారు, పరుష పదాలు. ఒక స్త్రీని గౌరవించాలి, ఆవిడెవరో నీకు తెలీదు.
ఆవిడ ఏమ్మా బాగుండావా అంటే ఎలా ఉంటుంది? ఏవే, నీకు తెలియని స్త్రీని ఏమైనా ఎలాగంటారు? ఏమమ్మా అంటే ఎలాగుంటుంది? అలాగా పరుష పదాలు మాట్లాడతారు చాలా మంది. ఆ పదాల్లో వచ్చే భావన ఎలాగుంటుందంటే దేవుని ఓర్పు లేదని. అక్కడే చూడండి అంటున్నాడు ఆయన, మృదువైనది సులభంగా లోబడినది. దేవుడు చెప్పాడు ఇప్పుడు ఆయన మనం ఎంతైనా కూడా మనల్ని రక్షించడానికి ఆయన మారు మనసు పశ్చాత్తాపించాడు. మృదువైనది అంటే విశ్వాసం ఎలాగుండాలా, ఇలాంటివన్నీ వచ్చినా కూడా అలా ఓర్చుకొని అలా ఓర్చుకొని మనకున్న తప్పైనా కూడా, వాళ్ళది తప్పైనా మనం రైట్ అయినా ఎమ్మటే ఖండించడం అనేది సహజ గుణం మానవుడిది. అంటే పవిత్రమైన గుణం లేనివాడు, అంటే లోక జ్ఞానం ఉన్నవాడు, దేవుని జ్ఞానం లేని వాడికి కఠినమైన పదాలు వస్తాయి. ఆ మాట్లాడే వరకు తృప్తి ఆగదు. నువ్వు ఒకటంటే నేను రెండు అంటానంటాడు. అక్కడే అంటాడు చూడండి, సులభముగా లోబడినది కనికరముతోను మంచి ఫలముతోను నిండుకున్నది అంటాడు. మరలా పక్షపాతమైనను వేషధారణ లేనిది ఉన్నది. పక్షపాతం ఉండదు ఆ ఓర్పులో, నటించడం కూడా ఉండదు. కాబట్టి ఈ గుణాలని ఎప్పుడు సంపాదించుకుంటాం మనం? ఓర్పు ఎప్పుడు వస్తుంది? ఇవన్నీ దేవుని జ్ఞానం, పరమ దేవుని యొక్క గ్రంథంలో ఉన్న సత్యాలు నేర్చుకుంటావే ఇప్పుడు వస్తుంది ఇవన్నీ. లేకపోతే మన పదజాలంలో మరణించే రోజు కూడా ఓర్పు లేని మాటలే మాట్లాడతారు. కొద్దిగా నీళ్లు పోయటం అనేది మన భారతదేశంలో 2 బొట్లు నీళ్లు పోస్తారు మరణించే. దాన్ని నీళ్ళు తీస్తారని అంటే అది ఓర్పే. మరణించే వరకు కూడా పోతాడు బుద్ధి, ఒక్క బుద్ధి. అలాంటి స్థితిని దేవుడు ఇలాగ చెప్తున్నాడు మనకి. నీటి ఫలము సమాధానము చేయ వారికి సమాధానం అందు విత్తబడును. మనం ఎప్పుడైతే సమాధానంగా ఓర్పుతో ఉంటామో దేవుడు అంటున్నాడు విత్తబడును నీతి ఫలము. ఒక ఫలం విత్తబడిందంటే నీతి ఫలం అంటే దేవుని విత్తనం విత్తబడిందంటే ఎలాగుంటుంది? నీవు ఎలాగుంటావు? ఇది ఒక అద్భుతమైన శక్తివంతమైన సాధనముగా నువ్వు తయారవు. నీళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి, భర్తతో కానీ, భార్యతో కానీ, భార్యతో కానీ, భర్తతో కానీ, పిల్లలతో కానీ, మరి ముఖ్యంగా బంధువులతో కానీ, ఇంకా లోతుకెళ్తే ఆడపడుచులు ఆ అత్తగారింటికి వెళ్ళినప్పుడు. ఇప్పుడు మనకుండే మన సంఘంలో, మన సొసైటీలో, మన భారతదేశంలో ఆడపడుచులు, అత్తగారు, ఇవన్నీ ఓర్చుకోవాలి. ఆ నార్త్ ఇండియాలోనైతే కోడలు ఏమంటారు తెలుసా? బహురాణి. రాణితో పోలిస్తారు. వాళ్ళు కూడా అలాగనే ఉంటారండి. మీకు అది తెలుసో తెలియదు. ఆ కోపోద్రేకలు ఉన్న స్త్రీ అత్తైనా ఆడపడుచైనా వాళ్ళని ప్రేమిస్తారు. మనకిలాగా ఇక్కడ ఛాలెంజ్లు తొడలు కొట్టడాలు ఉండవు ఆ ఇళ్లలో. నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశం, మన సౌత్ ఇండియన్స్ వాళ్ళు నార్త్ ఇండియన్స్, మన ద్రావిడ్యమో వాళ్ళు ఆర్యులు. ఆర్యుల తత్వాలు వేరు, మా ద్రవిడుల తత్వాలు వేరు. ఆర్యులు మగవాళ్ళ మీసాలు కూడా పెంచరు, మగవాళ్ళ మీసాలు పెంచుతారు ద్రవిడులు మనం. కాబట్టి వాళ్ళకి మనకి చాలా తేడాలు ఉండే మానసిక స్థితిలో కూడా. ఆర్యులు ఎవరంటే ఇండియాకి వాళ్ళు కాదు, ఇంకోటి ఒకటి చెబుతున్నారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు. మనము ఇండియా వాళ్ళు. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఆ పరిస్థితులు, మనకున్నటువంటి పరిస్థితులకి ఓర్పు అనేది లేని స్థితిలో ఉన్నాయి. కాబట్టి మనకి ఈ గ్రంథం ఉంది కాబట్టి మనకన్నా ఉండాలి. మనకన్నా ఆ ఓర్పుని మనం సంపాదించుకోవాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. మరి యొక్క సత్యాన్ని చదువుదాం. తీతు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. తీతు 3:2లో మహాదేవుడు ఈ మాటని మాట్లాడుతున్నాడు. తీతు పత్రిక 3:2లో ఒక సత్యాన్ని చదువుదాం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధమైన దురాశలకు, భోగములకు దాసులమునయుండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుంటిమి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయను, మానవుల యెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు
మనము నీటిని అనుసరించి చేసిన క్రియల కాక తన కనికరము చొప్పున పునర్జన్మ స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగే ద్వారా మనలను రక్షించను. ఇంత డెవలప్మెంట్ ఉన్నది. పూర్వం అవిధేయులము ఉన్నాము, నీతిని సంపాదించుకున్నాం విధేయతతో, అందులో ఓర్పు ఉన్నది. కాబట్టి మనకేమిచ్చాడంట? నూతన స్వభావాన్ని ఇచ్చాడంట, ఓర్పు అనే స్వభావం. దాన్ని కలిగి ఉందాం. ఈ మాట కూడా చదువుకొని పూటకి 2 తిమోతి 3:24 ఈ సత్యాన్ని చదువుతూ వస్తున్నాం. 3:24 ఉన్న ఈ సత్యము ఈ రీతిగా లిఖించబడి 3వ అధ్యాయము 2 తిమోతి 2:24 సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మనసు దయచేయను. అందువల్ల సాతాను తన ఇష్టం చెప్పున చెరబట్టిన వీరిలోనే తప్పించుకుని మేల్కొందరమైన ప్రభు యొక్క దాసుడు అటు వారిని సాత్వికముతోను శిక్షించు డగడమాడికి అందరేడల సాధువుగాను బోధింపు సమర్థుడుగా కీడును సహించువాడుగా ఉండాలి. పాస్టర్ గారు అరవకుండా విశ్వాసుల్ని ఇంటికి పంపిన రోజులు చాలా మంది తక్కువ. ఆయన కోసం ఆడికి ఓర్పే ఉన్నట్టు పాస్టర్ ఇంకా జగడాలు, కొట్లాట్లు, కోపాలు, తాపాలు. సాతాను అనే మాటను వాడాడు ఇక్కడ. అంటే సంఘంలోకి సాతాను ప్రవేశించాడనే కదా. కాబట్టి అలాంటి భావోద్రేకాలని వస్తున్నాయి అని అంటే ఓర్పు లేని స్థానం. ఓర్పుని గురించి మనం ధ్యానించుకుందాం. కొన్ని మాటలు ఉన్నాయి కానీ సమయం లేదు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొనియాడ తరమే